UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆనాటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల 2019 వరకు కలిసి పనిచేశారు. కాంగ్రెస్ ను విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇద్దరు పాదయాత్ర చేశారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ బాధ్యతను షర్మిల చూసుకున్నారు. ఇద్దరు కష్టపడ్డారు. అనుకున్నట్టుగానే 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఎందుకు పెరిగిందనేది ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం అది. కానీ ఇప్పుడు వారు కలిసిపోయారట. నిజానికి చెప్పాలంటే పదవుల కోసమే అన్న ప్రచారం జరిగింది. చివరకు షర్మిల అన్నను విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుంది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. కానీ కాంగ్రెస్ తో మంతనాలు జరిపి చివరకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. దీంతో తెలంగాణ ఎన్నికల తర్వాత షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలయ్యారు. కానీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేకపోయారు. చివరకు తాను కూడా కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ అన్న జగన్ కు చెందిన అధికార వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. తీవ్ర స్థాయిలో షర్మిల జగన్ పై వ్యతిరేక ప్రచారం చేశారు. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని జగన్ పాలనకు లింక్ చేసి విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలకు టార్గెట్ కు కారణం వారసత్వపు ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాలే కారణమన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇక వీరి విషయంలో జగన్, షర్మిల తల్లి విజయమ్మ కూడా ఏమి చేయలేకపోయారన్న వాదన ఉంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ను తమకు ఇచ్చేయాలన్నది షర్మిల డిమాండ్ చేస్తున్నారని ఏడాది కాలంగా చర్చ నడుస్తుంది. ఈ విషయంలో జగన్ పంతానికి పోయారని, దాన్ని ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారని కూడా కొన్నాళ్ళు విశ్లేషణలు వచ్చాయి. అయితే ఇప్పుడు లోటస్ పాండ్ షర్మిల వశం అయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. షర్మిల తనపై దూకుడు తగ్గిస్తేనే తప్ప రాజకీయంగా తాను పుంజుకునే పరిస్థితి లేదని జగన్ భావించారని వైసీపీకి చెందిన అత్యంత విశ్వసనీయ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులతో పోరాటం చేయొచ్చు కానీ సొంత వారే పగవారై సూటిపోటి మాటలతో విమర్శలు గుప్పిస్తే ఎలా అన్నది జగన్ మాటగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ రాజకీయ నేత వైఎస్ కుటుంబంతో అతి దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి ద్వారా మంత్రాంగం జరిగినట్లు తెలుస్తోంది. రాజీ చర్చల్లో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ను జగన్ వదిలేసుకున్నారన్నది తాజాగా సమాచారం. ఈ పరిణామాలతోని షర్మిల తగ్గుతున్నారని, అన్నను టార్గెట్ చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనిలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే 3 రోజుల కిందట కూడా జగన్ పై షర్మిల విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులను సరిగా నిర్వహించనందుకే బుడమేరు పొంగి ఊళ్ళ నీట మునిగాయని ఆమె ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.